guys, how are you all? Welcome back to our channel. Part 2 గురించి వెయిట్ చేస్తున్నారా? Here the video చూసేయండి లాస్ట్ వరకు. నైట్ రూమ్ లో స్టే చేసామని చెప్పాం కదా, నైట్ పడుకునే ముందే అలారం పెట్టుకున్నాం 5:30కి ఎలా అయినా లేవాలి అని. ఇంకా మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. మేము సఫారీకి వెళ్ళకముందే కార్లో వెళ్తుండగా చాలా యానిమల్స్ కనిపించాయి. మెయిన్గా డియర్స్ అండ్ ఎలిఫెంట్స్ కనిపించాయి. ఎలిఫెంట్స్ అయితే రోడ్డు పక్కనే నించొని మట్టి బాత్ చేస్తున్నాయి, అంటే మట్టితో స్నానం చేస్తున్నాయి, వాటర్తో కాకుండా. మేము నైట్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇన్ని యానిమల్స్ కనిపించలేదు. అంటే డియర్స్ కనిపించే, ఏనుగులు చాలా లోపలికి ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. మార్నింగ్ జస్ట్ కార్లో వెళ్తుంటేనే చాలా యానిమల్స్ కనిపించాయి. అసలు ఏనుగులు అయితే రోడ్డు పక్కనే ఉంటున్నాయి. నేను జూలో తప్ప ఇలా రియల్ లైఫ్ లో బయట ఇలా ఫారెస్ట్ లో తిరిగే యానిమల్స్ నేను ఎప్పుడూ చూడలేదు. నాకైతే ఇదంతా ఒక డ్రీమ్ లా అనిపించింది. చాలా ఉన్నాయి కదా ఇక్కడ, అవన్నీ ఫ్రెండ్స్ అనుకుంటా వాటికి. బాయ్ బ్రో. అది కూడా మట్టి బాత్ చేస్తుంది, మట్టితో స్నానం చేస్తుంది. అసలు పికాక్ పాపులేషన్ ఆ ఫారెస్ట్ లో ఎంత ఉందంటే మనం ఎటు చూసినా పికాక్సే కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూడగానే నాకు ఇంటికి తీసుకొచ్చేయాలనిపిస్తుంది. బట్ వాటిని ఫీడ్ చేయకూడదు, అక్కడ కార్ ఎక్కువసేపు ఆగకూడదు, కార్ దిగకూడదు. ఎందుకంటే అది ఒక్కటే చిన్న రోడ్డు ఉంటుంది కదా, సో చాలా వెహికల్స్ వస్తాయి. మనం కానీ అక్కడ కార్ ఆపితే వెనకతల ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది. అది అక్కడ రూల్స్. అందుకే మాకు ఎంత దిగాలనిపించినా అలాగా దిక్కూడదు అని కంట్రోల్ చేసుకున్నాం. ఇది చూడండి ఎంత క్యూట్ గా తింటుందో, ఎంత క్యూట్ గా చూస్తుందో. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అక్కడే. అక్కడ చాలా తక్కువ ఇల్లులు అండ్ హోటల్స్, రూమ్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని చాలా తక్కువగా ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి. బట్ వాళ్ళందరికీ యానిమల్స్ బాగా అలవాటు అయిపోతాయి, అసలు పట్టించుకోరు వాటిని. ఇలా ఇంటి పక్కకు వచ్చే కూర్చుంటాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తారు. మనమైతే డాగ్స్ ని పెట్ కింద పెంచుకుంటామా, అక్కడ ఏనుగుల్ని పెట్ కింద పెంచుకుంటారు. వాటితో వాళ్ళకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అది వెళ్దామని చూస్తుంది కానీ మేము నైట్ తమిళనాడు ముడుమలై ఫారెస్ట్ లో స్టే చేసాం కదా, అక్కడ ఒక రూమ్ లో. ఇప్పుడు మేము మసిన్గుడి వెళ్ళాలి సఫారీకి. ఆ వే అంతా ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్లే దారిలో కనిపించిన యానిమల్స్ ఇవన్నీ. వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్కాము, అంటే 2 రౌండ్స్ తిప్పుతారంట. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆల్ యానిమల్స్ మనకి కార్ లోనే కనిపిస్తున్నాయి కదా. సఫారీ ఎందుకు తీసుకున్నామంటే మెయిన్ టైగర్ కోసం. అక్కడ టైగర్స్ చాలా ఉంటాయి. టోటల్ 191 టైగర్స్ ఉన్నాయంట. మనకు ఒక్కటైనా కనిపించుకుంటా పోతుందా అని ఈ రైడ్ తీసుకున్నాం. టైగర్స్ అనేవి సాధారణంగా రోడ్డు పైకి రావు. అవి వాటర్ తాగాలంటే లేక్ దగ్గరికి అండ్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి, బయటికి రావు. కాబట్టి సఫారీ తీసుకున్నాం. ఈ సఫారీ అయితే 5 people కి 3000 అయింది ఫర్ 2 hours. వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ టైగర్. అదే టైగర్ వాటర్ తాగే ప్లేస్ అంట, కానీ టైగర్స్ ఏం లేవు. 3 days బ్యాక్ ఒక పర్సన్ అటాక్ చేసి, ఇది గోల్డ్ టన్నల్ అంట, అండర్టేకింగ్ ఆర్మీ. టోటల్ 60 kilometers ఉంటుందంట. ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే, ఇది అరకులా ఉంది కదా అంటే, నేను అన్నాను అక్కడ యానిమల్స్ ఉండవు, ఇక్కడ చాలా యానిమల్స్ వచ్చి అటాక్ చేస్తే అంటున్నా. ఇప్పుడు చూపించే యానిమల్ వరల్డ్ మొత్తంలో ఈ ఫారెస్ట్ లోనే ఉంది. అదే రెడ్ టైల్ మార్టిన్. ఇది చాలా మార్టెన్స్ ఉంటుంది, కానీ రెడ్ టైల్ మార్టెన్ అయితే ఇక్కడ ఒక్క చోటే ఉందంట. కొంచెం కూడా పొల్యూషన్ లేకుండా ఎంత పీస్ఫుల్ గా ఉందో. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అవును, చెప్పడం మర్చిపోయాను, అక్కడ కనీసం ప్లాస్టిక్ బాటిల్ కూడా యూజ్ చేయకూడదు. అదిలో కలెక్టరే డైరెక్ట్ గా వచ్చి చెక్ చేశారు. మాకైతే ప్లాస్టిక్ లేకపోతే సగం పొల్యూషనే ఉండదు.
ఇప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఆఫ్ రోడింగ్ అంటే ఇప్పుడు మనం నీలగిరి హిల్ మీదకి వెళ్తున్నాం. అక్కడి నుంచి చూస్తే ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుందంట. అక్కడ గుడి కూడా ఉంది, అలా గుడి కూడా చూసి వచ్చేద్దాం. రాదు, ఇక్కడ రాదు, ఇందాక దాకా వస్తుంది. అమ్మయ్య, ఇప్పుడే రోలర్ కోస్టర్ రైడ్తో పైకి వచ్చేసాం. కనిపిస్తుందా ఈ చిన్న టెంపుల్? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. నాతో పాటు మీరు కూడా ఆ బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ. చాలా పెద్ద ఫారెస్ట్ కదా. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు, అంటే జనాలు ఎక్కువ మందే ఉన్నారు. బట్ మేము ఆ ప్లేస్ కాకుండా పక్కకు వేరే ప్లేస్కి వెళ్ళాము, ఎవరు లేని చోటకి. అప్పుడే సన్ రైజ్ అయింది కదా, అంటే 7 ఆ టైం అయింది. చాలా బాగుంది వ్యూ అయితే. కానీ అక్కడ వేడిగా లేదు, చల్లగా ఉంది చాలా, అంటే లైక్ కూల్గా ఉంది. నాకైతే ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళేవారు. నేను మా చెల్లి సమ్మర్ హాలిడేస్లో డైలీ వెళ్ళేవాళ్ళం ఫారెస్ట్లోకి. అంటే ఫారెస్ట్ అంటే సింహాచలం దగ్గరలో ఉన్న చిన్న చిన్న కొండలు ఉంటాయి కదా, అక్కడికి తీసుకువెళ్ళి అన్నీ చూపించేవారు. మాకు అలవాటే ఆ కొండలు అవి ఎక్కడం. చాలా డేస్ అయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది నా మైండ్ అంతా. ఇలాంటివన్నీ మెమరీస్ క్యాప్చర్ చేయడానికి చాలా వీడియోస్ అయితే తీసుకున్నా. అది మాత్రం మర్చిపోం కదా. ఫారెస్ట్ నుంచి నీలగిరి హిల్స్కి పైకి వచ్చాం. సో అవే ఇలా వచ్చామన్నమాట సఫారీలో. వ్యూ అయితే చాలా బాగుంది, అంటే మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కదా. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇందు తిరుగు బ్యాక్కి. నేనే కాదు, మా చెల్లికి కూడా వీడియోస్ తీయాలి కదా. దానికి అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు. ప్రతిదీ నేను చెప్పాలి, అలా చూపించు, ఇలా నవ్వు, ఇలా తిరుగు అని. అది అక్క నేను చేయలేనక్క అంటది పాపం. కానీ అయినా తీసాను, ఎందుకంటే దానికి కూడా కావాలి కదా వీడియోస్. మనమే ఎప్పుడు తీసుకోకూడదు, చెల్లెలు కూడా తీయాలి కదా అప్పుడప్పుడు. ఈ హాక్ బర్డ్ చూడండి ఎంత బాగా ఫ్లై చేస్తుందో. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు, ఎవరే ఏం చేయరు వాటిని. సో హ్యాపీగా ఉన్నాయి ఆ బర్డ్స్ కూడా. మెయిన్లీ ఈ హిల్ పైన చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక ఐడియా వచ్చింది. అలా సఫారీ చేసుకుంటూ పైకి వచ్చాం కదా, ఇప్పుడు నేను దిగేటప్పుడు ఇలా దిగేసి వెళ్తాను, వీళ్ళు సఫారీలో వస్తారు. ఓకే, వీళ్ళు ఒప్పుకోరు కానీ నేను దిగుతా. గైస్ అర్థమైందా? వాళ్ళని ఒప్పించి నేను ఎలా అయినా ట్రెక్కింగ్ చేసుకుంటూనే కిందకు వస్తా, మీరు సఫారీలో రండి అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. నా దగ్గర మొబైల్ కూడా లేదు. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ గైస్. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే చేసేయండి, మళ్ళీ ఈ యంగ్ లైఫ్ మీకు తిరిగి రాదు. మనకి నచ్చినట్టు మనం ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. అనిపిస్తుంది కదా లాస్ట్కి దిగాక, నేను దిగేసాను సఫారీలో రాకుండా అనిపిస్తుంది కదా. సో నాకు ఆ ఫీల్ అనిపించింది. నేను ఒక్కదానే దిగాను, నాకేం భయం లేదు, నేను స్ట్రాంగ్ గర్ల్ కదా అనిపించింది. అంటే మనకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఏమైనా చెయ్యాలి అంటే.
నేను చాలా ఫాస్ట్గా దిగిపోయాను, వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వక ముందే. వీడియో మా చెల్లి రికార్డ్ చేస్తుంది. నేను వెళ్ళి చాలాసేపు కూర్చొని వెయిట్ చేసా. ఫస్ట్ టైం నాకు జీవితంలో వెయిట్ చేయడం నచ్చింది గాయస్. అంటే వీళ్ళు లేట్గా వస్తే బాగున్ను, కొంచెం సేపు కూర్చోవచ్చు కదా అనిపించింది. ఎందుకంటే అంత పీస్ఫుల్గా చల్లగా గాలి వేస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా. కోసం ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఫుల్గా ఆకలేస్తుంది, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. ఫైనల్లీ అయితే సఫారీ కంప్లీట్ అయ్యింది. బట్ మాకు ఒక్క సాడ్ న్యూస్ ఏంటంటే టైగర్ మాకు కనిపించలేదు గాయస్. మేము మెయిన్ దాని గురించే తీసుకున్నాం, బట్ ఏం చేస్తాము అది లేకపోతే. సో అక్కడే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఏం తినలేదు కదా మార్నింగ్ నుంచి. సో అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తే ఓన్లీ దోశ అండ్ పూరి ఉంది, ఇంకేం లేదు అని చెప్పింది. సో నేను దోశ తీసుకున్నా, మా చెల్లి పూరి తీసుకుంది. నేను వద్దు, ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తింటే డే అంతా నీకు చిరాగ్గా ఉంటుంది అంటే నాకు దోశ తినాలని లేదు, నిన్న అదే తిన్నానని చెప్పింది. అయితే పూరి తీసుకుంది, నేను దోశ తీసుకున్నా. ఎంతైనా మనం డైలీ తినే దోశలా ఉండదు వేరే స్టేట్కి వెళ్ళి తింటే. సో అడ్జస్ట్ అయ్యి మనం తినాలి, లేకపోతే కడుపు కాలుతుంది. దోశ ఓకే, బట్ చట్నీస్ అసలు మ్యాచ్ అవ్వవు మన దానికి, తినాలనిపించదు. బట్ నేను నార్మల్గా ఓన్లీ దోశ తింటున్నాను గాయస్, చట్నీ కాకుండా. చట్నీ ఏంటి తినలే లేదా చట్నీ కుడుంగా ఇల్లే. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనం స్టేట్స్ మారిపోతుంటున్నాం కదా. సో లాంగ్వేజ్ రాదు. తమిళ్ మాట్లాడితే వాళ్ళు కన్నడ మాట్లాడితే కేరళ వాళ్ళు. సో అలా అక్కడున్న లాంగ్వేజ్లో 2 ముక్కలు నేర్చుకుని వేరే స్టేట్కి వెళ్ళి మాట్లాడుతున్నాం మేము. నెక్స్ట్ తప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అది మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవరే ఉంటుందంట ఓపెన్ అయ్యి. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. టైం అయితే ఇంకా 11 అయ్యింది. అంతవరకు ఏం చేద్దామని చెప్పేసి అలా ఫారెస్ట్ అంతా రౌండ్ వేసాం. అక్కడ ఒక బోర్డు కనిపించింది, ఊటీ 38 కిలోమీటర్స్ అని. అవునా, ఇక్కడ నుంచి ఊటీ 38 కిలోమీటర్సా, అయితే వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం గాయస్. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. ఎల్లుబోట్ వేసుకొని అడవిలోకి వచ్చేసాడు ఎల్ఆర్సీ బోర్డు. ఈవినింగ్ 5 కల్లా తప్పకాడుకు రావాలి. సో ఇప్పుడు మనం 11కి స్టార్ట్ అయ్యాం. ఎలా ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసామో చూసేయండి. బాయ్ గాయస్. డ్రైవింగ్ రాలని చేయకూడదు.